ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ నా మాటలు వింటున్న మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుని కృపలో వర్ధిల్లుతున్నారా? రోజు రోజుకి ఆత్మీయ జీవితంలో అంతకంతకు ఎదుగుతున్నారా? దేవుని దృష్టికి ఇష్టలుగా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నారా? ఐ హోప్ మీ అందరూ అదే విధంగా జీవిస్తున్నారని, దేవుని దృష్టికి బహుయిష్టులుగా ఉన్నారని ఆశిస్తున్నాను. దేవుని యొక్క మహాకృప మరియు ఆయన యొక్క నడిపింపును బట్టి ఈరోజు మనం అందరం కలిసి ప్రభువుని ఆరాధించే అవకాశం దేవుడిచ్చాడు కదండి. గత వారం నుంచి ఈ వారం, ఈ పరిశుద్ధ దినం వరకు ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఎంతగానో కాచి కాపాడి మనకంటూ ఈ యొక్క నూతన దినాన్ని, నూతన పరిశుద్ధ దినాన్ని బహుమానంగా ప్రసాదించారు కదండి. కాబట్టి ఈ సమయమందు మనం ఏం చేద్దాం అంటే, దేవుడు మనకిచ్చిన ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని బట్టి, దేవుడు మన జీవితంలో చేసిన ఉపకార్యాలని బట్టి, అద్భుతాలని బట్టి, మేలు కార్యాలని బట్టి మరిచిపోక ఈ సమయమందు ప్రభుని ఆరాధించడానికి ప్రయత్నిద్దామండి. సో ఈ సమయమందు ఈ యొక్క లైవ్ ఎవరైతే వీక్షిస్తున్నారో మీరు కూడా నాతో కలిసి ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని ఘనపరచాలని, పాట ద్వారా దేవుని ఆరాధించాలని, దేవునిలో ఉన్న గొప్పతనాన్ని వాక్యం ద్వారా తెలుసుకొని వాక్యానుసారంగా దేవుని స్తుతించాలని ఆశిస్తున్నాను. ఈ సమయమందు ప్రభుని ఆరాధించడం కొరకు మనందరికీ వచ్చిన పాట, మనందరికీ తెలిసిన పాట పాడుకొని ప్రభు యొక్క నామాన్ని గణపరచడానికి ప్రయత్నిద్దామండి. సాంగ్ నేమ్ ఏంటి అంటే, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఈ పాట మనందరికీ వచ్చు కదా. ఒకవేళ మీకు రాలేనట్లయితే మొదటిసారి విని రెండోసారి నాతో కలిసి ప్రభువుని ఆరాధించాలని ఆశిస్తున్నాను. ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. మందలో గొర్రెలు లేకున్నాను, శాలలో పశువులు లేకున్నాను. ఏంటండి? మందలో గొర్రెలు లేకున్నాను, శాలలో పశువులు లేకున్నాను, ఏమి ఉన్న లేకున్నా, కష్టకాలమందైనా, ఏమి ఉన్న లేకున్నా, కష్టకాలమందైనా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును.
ద్రాక్ష చెట్లు ఫలించకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను. ద్రాక్ష చెట్లు ఫలించకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను. ఏమి ఉన్నా లేకున్నా నష్ట సమయమందైనా, ఏమి ఉన్నా లేకున్నా నష్ట సమయమందైనా యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. హల్లెలూయా. ఏంటండి భక్తుడు అంటున్నాడు, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును అంటున్నాడు. నిజమే, మన జీవితంలో కొన్ని సమయాల్లో మనుషులు మనతో ఉంటారు, కొన్ని సమయాల్లో మనతో ఉండరు. అన్ని వేళలా మనతో ఉండేది ఎవరు అంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆ దేవాతి దేవుడే మనతో ఎల్లవేళలా ఉండేవాడు కదండి. కాబట్టి నిత్యము మనతో ఉండే దేవుని కొరకు మనమేం చెప్పాలి, మనమేం చేయాలి అంటే మన జీవితంలో ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా ప్రభువునందే ఆనందించేవారిగా ఉండాలి, ప్రభువునే ఆరాధించేవారిగా ఉండాలి. ఇదే దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. మన జీవితంలో అన్నీ ఉన్నప్పుడు ప్రభువుని ఆరాధించి, ఏమీ లేనప్పుడు దేవుని యందు ఆసక్తి చూపించలేని వారిగా, దేవునిలో ఆనందించలేని వారిగా మనం ఉండకూడదు. మన జీవితంలో ఏమి ఉన్నా లేకున్నా, హబక్కు భక్తుడు అంటున్నాడు కదా ఈ మాట, నా జీవితంలో అంజూరపు చెట్టు పూసినా పూయకపోయినా, ద్రాక్ష చెట్టు ఫలించినా ఫలించకపోయినా, మందలో సాలులు ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా నేనైతే యెహోవా యందే ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన దేవుని యందే నేను ఆనందించదను అంటున్నాడు భక్తుడు అయిన హబక్కు కదా. మన జీవితంలో కూడా, మన జీవితంలో ఏమి ఉన్నా లేకపోయినా, అప్పులున్నా లేకపోయినా, అనారోగ్యం ఉన్నా లేకపోయినా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా లేకపోయినా, మనం ఆశిస్తున్న జీవితం ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఏమి ఉన్నా లేకపోయినా ప్రభువు యందే ఆనందించే వారిగా ఉండాలి, ప్రభువునే ఆరాధించే వారిగా ఉండాలి, ప్రభు కొరకే ఈ లోకంలో జీవించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఇదే ప్రభువైన యేసుక్రీస్తు మన నుంచి ఆశిస్తున్న జీవితం. భక్తుడేమంటున్నాడు, మందలో గొర్రెలు లేకున్నాను, సాలలో పశువులు లేకున్నాను, ఏమి ఉన్నా లేకున్నా నష్టకాల సమయమందైనా నేను ప్రభువునందే ఆనందిస్తాను, దేవునినే ఆరాధిస్తాను అంటున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా, మన జీవితంలో అన్నీ ఉన్నప్పుడు ప్రభువుని ఆరాధిద్దాం, ఏమీ లేనప్పుడు కూడా ప్రభువుని ఆరాధిద్దాం. ఈ లోకంలో మనుషులైతే అన్నీ ఉన్నప్పుడు మనల్ని చేరదీసుకుంటారు, ఏమీ లేనప్పుడు మనల్ని త్రోసివేసేస్తారు కదండి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అన్నీ ఉన్నప్పుడు మనల్ని చేరదీసే దేవుడు, ఏమీ లేనప్పుడు కూడా మనల్ని హక్కున ఇంకా చేరదీసే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఇలాంటి పాటల ద్వారా నిత్యము ప్రభుని ఆరాధించే వారిగా ఉండాలి. మాటల ద్వారా చెప్పడం మాత్రమే కాదు, అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా ప్రభువు యందు నమ్మిక ఉంచి, ప్రభులో ఆనందించి, ప్రభువుని ఆరాధించి, ప్రభు కొరకు జీవించే వారిగా మనం ఉండాలి. ఇంకా భక్తుడు ఏమంటున్నాడు, ద్రాక్ష చెట్లు ఫలించకున్నను, అంజూరపు చెట్లు పోయకున్నను, ఏమీ ఉన్నా లేకున్నా నష్ట సమయమందైనా నేను యేసునందే ఆనందిస్తాను, యేసయ్యనే ఆరాధిస్తాను అంటున్నాడు.
మన జీవితంలో కూడా ప్రభువునందే ఆనందిద్దాం, ప్రభువునే ఆరాధిద్దాం, ప్రభు కొరకే జీవిద్దాం. అటువంటి గొప్ప కృప మన ప్రభువైన యేసుక్రీస్తు మనకి దయచేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క మహాకృప చేత ఒక పాట ద్వారా ప్రభువుని ఆరాధించుకోవడానికి ప్రయత్నించాం కదండి. ఎంతమంది నాతో కలిసి ఆరాధించారు దేవుణ్ణి? ఈ పాట ద్వారా దేవుణ్ణి ఎంతమంది ఆరాధించారు? మనస్ఫూర్తిగా ఆరాధించారా? మీ యొక్క ఆరాధన దేవునికి అంగీకారం అయింది అని మీరు నమ్ముచున్నారా? ఆ నమ్మకం మీ జీవితంలో ఉంటే పర్వాలేదు, దేవుడు అందును బట్టి ఆనందిస్తాడు, మన జీవితాన్ని బట్టి సంతోషిస్తాడు. మనం ఆరాధించే వారం ప్రభువుని హృదయపూర్వకంగా ఆరాధించాలి. దేవుడు మన జీవితంలో ఒక కార్యం చేయాలి, ఒక మేలు చేయాలి అనుకుంటే ఆయన ఎలాగైతే హృదయపూర్వకంగా చేయడానికి ఇష్టపడుతున్నాడో, మనం కూడా మేలులు పొందుకున్న మనము, యేసయ్య నుండి ఉపకార్యాలు పొందుకున్న మనం కూడా హృదయపూర్వకంగా దేవునికి థ్యాంక్స్ చెప్పవలసిన అవసరం ఉంది, దేవునికి స్తుతులు చెప్పవలసిన అవసరం ఉంది కదా. అయితే దేవుని స్తుతించడం పాటల ద్వారా స్తుతిస్తే చాలంటారా? దేవుని స్తుతించే మనము పాటల ద్వారా ప్రభువుని ఆరాధిస్తే చాలంటారా? అది దేవునికి అంగీకారంగా ఉంటుందా? పాటల ద్వారా దేవుని స్తుతిస్తే, పాటల ద్వారా దేవునికి ప్రార్థిస్తే ఇంకా దేవుడి యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకు ఇచ్చుంటాడు మనకి కదండి. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు ఎందుకు లిఖించాడు అంటే మనం పాటల ద్వారా దేవుని ఆరాధించాలి అని, మరియు ఈ వాక్యం ద్వారా కూడా దేవుణ్ణి ఆరాధించాలని, వాక్యంలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకొని, వాక్యంలో ఉన్న దేవుని గొప్పతనాన్ని తెలుసుకొని వాక్యానుసారంగా ప్రభువుని ఆరాధించాలనే దేవాది దేవుడు మనకంటూ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని బహుమానంగా అనుగ్రహించాడు. కాబట్టి ఈ సమయమందు ఈ నా మాటలు వింటున్న మీరు నేను కలిసి పాట ద్వారా ఆరాధించాం కదండి. సో ఈ సమయమందు ఏమాత్రమో ఆలస్యం చేయక దేవునిలో ఉన్న గొప్పతనాన్ని వాక్యం ద్వారా కూడా తెలుసుకొని వాక్యానుసారంగా కూడా ప్రభువుని ఆరాధించడానికి ప్రయత్నిద్దాం. ఈరోజు ప్రభువుని ఆరాధించడం కొరకు మనం ధ్యానిద్దాం. రోమియోలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదువుకుందామండి. రోమియోలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. అలాగైన ఎడల నేను అడుగునదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించెనా? అట్లనరాదు. నేను కూడా ఇశ్రాయేలీయుడును, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడును. ఈ మాటలు ఎవరు సెలవిస్తున్నారు అంటే అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్నాడు. ఎవరికి సెలవిస్తున్నాడు అంటే రోమాలో ఉన్న సంఘానికి సెలవిస్తున్నాడు. రోమాలో ఉన్న రోమియోలకు రాసిన పత్రిక కదా. రోమాలో ఉన్న ప్రజలకి ఈ యొక్క పత్రిక రాస్తూ తెలియజేస్తున్నాడు ఏమని, అలాగైన ఎడల నేను అడుగునదేమనగా, నేనేం అడగాలనుకుంటున్నానంటే దేవుడు తన ప్రజలను విసర్జించనా? ఇదేనండి, దేవుడు తన ప్రజలను విసర్జించనా? తన ప్రజలు ఎవరు? మనమే. దేవుని విలువైన రక్తం చేత విలువ పెట్టి కొనబడిన మనమే యేసయ్య ప్రజలము. ఇప్పుడు ఈ ప్రజలుగా ఉన్న మనలను దేవుడు విసర్జించనా? దేవుడు ఎన్నడైనా విసర్జించాడండి? దేవుడు తన ప్రజలను ఎన్నడైనా విసర్జించాడా? దేవుడు నిన్ను విసర్జించాడా? దేవుడు నిన్ను బట్టి అసహించుకున్నాడా? దేవుడు నిన్ను త్రోసివేసేశాడా? ఎంత మాత్రము కాదు. ప్రభువైన యేసుక్రీస్తు విసర్జించే దేవుడు కాడు. మీరు యోహాన్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 36వ వచనం చదివినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. ఏమని అంటే, నా యొద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. ఏంటండి? నా యొద్దకు వచ్చువారిని నేనెంత మాత్రము బయటికి త్రోసివేయను. ఆయన యొద్దకు ఎవరైతే వస్తారో ఆయన ఎంత మాత్రము వారిని బయటికి త్రోసే దేవుడు కాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనంలో ఉంది. ఏమని? నా యొద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. దేవుడు ఎంత మాత్రము బయటికి త్రోసే దేవుడు కాడండి. ఒకవేళ నువ్వు మనుషుల యొద్దకు వెళ్ళావేమో, నీ యొక్క అవసరతను బట్టి, నీకున్న కష్టాన్ని బట్టి నువ్వు మనుషుల యొద్దకు వెళ్తే అతి మిక్కిలి పరిస్థితుల్లో, అతి కష్టమైన పరిస్థితుల్లో సహాయం కొరకు, ఆదరణ కొరకు, ఆశ్రయం కొరకు నువ్వు మనుషులను ఆశ్రయించావేమో.
అయితే మనుషులు నిన్ను త్రోసివేసేస్తారు, అన్ని వేళలా నిన్ను ఆదుకోరు, అన్నీ ఉన్నప్పుడు నిన్ను చేర తీసుకుంటారు, ఏమీ లేనప్పుడు నిన్ను బయటికి త్రోసివేసేస్తారు. ఇది మానవుల యొక్క స్వభావం. మనిషి అన్నీ ఉంటేనే కోరుకుంటాడు, నీ జీవితంలో అంతా ఉంటేనే నిన్ను అంగీకరిస్తాడు, నిన్ను ఏర్పరుచుకుంటారు ఈ లోక మనుష్యులు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు నీ జీవితంలో ఏమీ లేదని తెలిసినప్పటికీ, మన జీవితంలో ఏమీ లేదని తెలిసినప్పటికీ, మనం వట్టివారమని తెలిసినప్పటికీ, మనం మట్టివారమని తెలిసినప్పటికీ, మనలో ఎంచి చూడడానికి ఏ మంచి లేదని తెలిసినప్పటికీ, ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను త్రోసివేయలేదు. ఆయన మనల్ని చారదీసే దేవుడు. ఆయన ఎన్నడూ విసర్జించడు. ఆయన మనల్ని తన ప్రజలుగా చేసుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు తన ప్రజలని దేవుడు విసర్జించనా? దేవుడు ఎన్నడూ తన ప్రజలమైన మనల్ని విసర్జించే దేవుడు కాడు. మనం బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 94 అధ్యాయం 14వ వచనం చదివితే అక్కడ ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉందండి. కీర్తనల గ్రంథం 94 అధ్యాయం 14వ వచనం, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. యెహోవా తన ప్రజలను ఏం చేసేవాడు కాడండి? ఎడబాసే దేవుడు కాడు. యెహోవా తన ప్రజలను విసర్జించినా ఆయన విసర్జించేవాడు కాడు. రెండోదిగా యెహోవా తన ప్రజలను ఎడబాసే దేవుడు కాడు, విడనాడేవాడు కాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అంత మాత్రమే కాదు, అదే కీర్తనల గ్రంథం ఇంకా ఏం చేస్తాడంట? తన ప్రజలను విసర్జించకుండా, తన ప్రజలను ఎడబాయకుండా దేవుడు తన ప్రజల పక్షాన ఏం చేసేవాడు అంటే, కీర్తనల గ్రంథం 105 అధ్యాయం 43వ వచనం చదివినట్లయితే, కీర్తనల గ్రంథం 105 అధ్యాయం 43వ వచనం చదువుతున్నాను, వినండి. ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకుని వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. చూసారండి, దేవుడు తన ప్రజలను విసర్జించే దేవుడు కాడు. దేవుడు తన ప్రజలను ఎడబాసే దేవుడు కాడు. దేవుడు తన ప్రజల పక్షాన ఎలా ఉండే దేవుడు అంటే, వారికి సంతోషము ఉత్సాహము అనుగ్రహించేవాడు, వారిని వెలుపలికి రప్పించిన దేవుడు. నిజమే కదా? ఒకప్పుడు మనం ఎక్కడుండేవారమండి? ఒకప్పుడు మన జీవితం చూసినట్లయితే వెలుపలికి దేవుని సన్నిధికి వచ్చిన వారిగా లేము, వెలుగులోనికి వచ్చిన వారంగా లేము. ఒకప్పుడు మన జీవితం చీకటిలో ఉన్నవారం, చీకటిలో నుంచి వెలుగులకు రప్పించిన దేవుడు, అంధకారంలో నుంచి వెలుగునకు రప్పించిన దేవుడు, నాశనం నుంచి, నరకం నుంచి, పాతాళం నుంచి బయటికి పరమునకు రప్పించిన దేవుడు, అపవిత్రత నుంచి, అపరిశుద్ధత నుంచి పరిశుద్ధతకు రప్పించిన దేవుడు, అనీతి నుంచి నీతికి రప్పించిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు కదా. ఆయన తన ప్రజలకు ఎలా ఉండే దేవుడు అంటే, వారికి సంతోషాన్ని అనుగ్రహించే దేవుడు, ఉత్సాహముతో వెలుపలికి రప్పించిన దేవుడు, రప్పించేవాడు. మన జీవితాన్ని అలాగే బయటికి రప్పించాడు. సాతాను బంధకాల చేత, పాపపు బంధకాల చేత నిత్య నాశనానికి, నరకానికి పాత్రులుగా చీకటిలోనే జీవించిన వారమైన మన ఎడల దేవుడు ఏం చేశాడు అంటే, ఆ యొక్క పాపపు బంధకంలో నుండి, సాతాను బంధకంలో నుండి, నరకం అనే బంధకంలో నుండి మనల్ని బయటికి వెలుపలికి రప్పించిన దేవుడు. వెలుగును ప్రసాదించాడు మన జీవితాల పక్షాన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి మొదటిగా మనం ప్రభుని ఆరాధించేటప్పుడు చెప్పాలి, దేవా నీ ప్రజలమైన మా ఎడల నువ్వెన్నడూ విసర్జించలేదయ్యా మమ్మల్ని, నీ ప్రజలమైన మమ్మను నువ్వెన్నడూ ఎడబాయలేదయ్యా, నీ ప్రజల పక్షాన, మా పక్షాన తండ్రి నువ్వు మాకు సంతోషాన్ని, ఉత్సాహాన్ని దేవర అనుగ్రహించిన దేవుడు అయ్యా, మమ్మల్ని వెలుపలికి రప్పించిన దేవుడు అయ్యా, నీకు వందనాలని మొదటిగా ఆరాధించాలి. రెండోదిగా చూసినట్లయితే వెలుపలికి రప్పించాడు. అయితే దేవుడు మనల్ని ఎంత మాత్రము విసర్జించలేదు కదా. కానీ మనం అనేక సార్లు ఏం చేసేవారిగా ఉన్నాము అంటే, దేవుని కాకుండా ఈ లోకంలో ఉన్న మనుష్యులను హత్తుకునే వారిగా ఉన్నాము. ఈ లోకంలో ఉన్న మనుషులు అయితే మనల్ని అనేక సార్లు విసర్జిస్తారు.
అయితే అనేక సార్లు విసర్జించిన వారినే నమ్ముకుంటూ ఉంటాం, అనేక సార్లు విసర్జించిన వారినే ఆశ్రయించే వారిగా ఉంటాం, అనేక సార్లు విసర్జించిన వారినే, హేళనపరిచిన వారినే, తక్కువ చేసే వారినే. అందుకే భక్తుడైన మీకా ఒక మాట ఈ విధంగా తెలియజేస్తున్నాడండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం. తన బాధను చెప్తే తన బాధను అర్థం చేసుకున్నట్ల ప్రయత్నించి ఏం చేయాలనుకుంటారంటే, మనం వెళ్ళిన తరువాత 99% ఈ లోకంలో ఉన్న మనుషులు 99% మన బాధను అర్థం చేసుకోక మనం వెళ్ళిన వెంటనే వెనకాల మన కొరకు చెడ్డగా మాట్లాడుకుంటారంట. వీరు ఏదో తప్పు చేశారు, అందుకే వీరి జీవితంలో ఆ యొక్క పని జరిగింది. వీరు ఏదో చేరాని పని చేశారు, లేకపోతే ఇంత ఇదిలా ఉంటారు, అందుకే వీరి జీవితంలో ఈ యొక్క కష్టం వచ్చింది అని హేళన చేసేవారిగా, కృంగతీసి మాట్లాడేవారిగా, మనల్ని తక్కువ చేసేవారిగా ఈ లోకంలో 99% మనుషులు ఉంటారు. అయితే ఎక్కడో 1% మనిషి ఉంటారంట నిజంగా రియాక్ట్ అవుతారు. వారు నిజంగా, అవునా నీ జీవితంలో ఎంత కష్టం వచ్చిందా, నువ్వు ఇంత వేదనతో ఉన్నావా అని మనల్ని నిజంగా ఆదరించడానికి, మనకి నిజంగా సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి దీనివల్ల నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఈ లోకంలోని మనుషులను మనం నమ్మినట్లయితే వారు మనల్ని అనేక సార్లు కృంగతీసేవారిగానే ఉంటారు. వారు మనకి అనేక సార్లు నమ్మక ద్రోహం చేసేవారిగానే ఉంటారు. అందుకే కీర్తనకారుడు 118వ అధ్యాయంలో అనుభవపూర్వకంగా ఒక మాట తెలియజేస్తాడు. ఏమని? మనుష్యులను నమ్ముకున్నట కంటే, రాజులను, అధికారులను నీవు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని. నిజమే, నువ్వు మనుషులను నమ్ముకున్నట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఆయన నువ్వు ఆశ్రయిస్తే నీ జీవితంలో నీ పట్ల దేవుడు కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు, ఉపకార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు, నిన్ను ఆదరించే దేవుడుగానే ఉన్నాడు, నీ పట్ల కనికరం చూపించే దేవుడుగానే ఉన్నాడు, నీకు సహాయం చేసే దేవుడుగానే ఉన్నాడు. కానీ నిన్ను ఎంత మాత్రము విసర్జించే వాడిగా లేడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ఈ లోకంలో ఉన్న మనుషులను నమ్మడం కాదు, నిత్యము మనల్ని విసర్జించని దేవుడు, నిత్యము మనల్ని ఎడబాయని దేవుడు, ఉత్సాహముతో సంతోషముతో మన జీవితాల్ని నింపే దేవుడైన యేసయ్యనే నమ్ముకునే వారిగా ఉండాలి, యేసయ్యనే ఆరాధించే వారిగా ఉండాలి. ఈ ఉదయకాల సమయం ముందు ప్రభు తెలియజేస్తున్నాడు, నేను నిన్ను ఎన్నడూ విసర్జించలేదు, నేను నిన్ను ఎడబాయలేదు. అందుకే భక్తుడైన యాకోబుకి దేవుడు ఒక మాట అంటాడు. భక్తుడైన మోషేకి దేవుడు యెహోషువ గ్రంథంలో, భక్తుడైన యెహోషువకి దేవుడు ఒక మాట అంటాడు కదండి. ఏమని? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేకయుండును, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుండును. ఏంటంట? నేను మోషేకు ఎలాగైతే తోడై ఉన్నానో నీకును నేను తోడై ఉంటాను అని దేవుడు సెలవిస్తున్నాడు. మోషేకైతే ఒక మాట సెలవిస్తాడు. ఏమని? నేను నిన్ను విడువను, ఎన్నడు ఎడబాయను. యాకోబు భక్తుడైన యాకోబుకు కూడా ఆదికాండం 29వ అధ్యాయంలో ఒక మాట అంటాడు కదండి. ఆదికాండం 29వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయంలో దేవుడు యాకోబుకి ఒక మాట తెలియజేస్తున్నాడు. ఏమని? ఇదిగో నేను నీకు తోడై, 15వ వచనం, 28వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. చూసారా?
ఇదిగో నేను నీకు తోడై ఉంటాను, ఇదిగో నేను నీకు తోడై ఉంటాను. ఆయన నిత్యము మనకి తోడై ఉండే దేవుడు. మోషేకి అంటున్నాడు, నేను నిన్ను విడువను ఎన్నడు ఎడబాయను అంటున్నాడు. యెహోషువకు అంటున్నాడు, నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును నేను తోడై ఉంటాను. నిజమే, మన దేవుడు మనకి తోడై ఉండే దేవుడు. ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. ఈ లోకంలో మనుషులు నిన్ను విడిచిపెట్టేస్తారు, ఈ లోకంలో నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టిన. అందుకే కీర్తనకారుడు 53వ అధ్యాయం కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనం మనం చదివితే అక్కడ ఒక మాట భక్తుడైన దావీదు ఈ విధంగా సెలవిస్తున్నాడండి. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 27వ అధ్యాయం 10వ వచనం, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. నా తల్లిదండ్రులు నన్ను విడిచినా యెహోవా నన్ను చేరదీయును అని దావీదు భక్తుడు అంటున్నాడు. నిజమే, ఈ లోకంలో తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టేస్తారు. కొన్ని సమయాల్లో ఈ లోకంలో భార్య భర్తని విడిచిపెట్టేస్తుంది, భర్త భార్యని విడిచిపెట్టేస్తాడు, కన్న బిడ్డలు తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తారు, తల్లిదండ్రులు కన్న బిడ్డల్ని విడిచిపెట్టేస్తారు. ఈ లోకంలో ఉన్న మనుషులను విడిచిపెట్టేస్తారు, బంధుమిత్రుల్ని విడిచిపెట్టేస్తారు కదా. ఈ లోకంలో ఉన్న మనుష్యులు విడిచిపెట్టేస్తారు, యెహోవా చేరదీస్తాడు. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. నిజమే, దావీదు తన తండ్రి విడిచిపెట్టేశాడు దావీదును గొప్పగా ఎంచుకోలేదు తన తండ్రి. కడసాటివాడు, గొర్రెలకు ఒక కాపరిగా నియమించేశాడు దావీదుని. అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు దావీదుకి. కానీ తన తండ్రి విడిచిపెట్టినప్పటికీ దేవుడైతే దావీదును చేరదీశాడు కదా. మన జీవితంలో కూడా ఈ లోకంలో ఉన్న మనుష్యులు మనల్ని విడిచిపెట్టినప్పుడు దేవుడైతే మనల్ని చేరదీసే దేవుడుగా ఉన్నాడు. నువ్వు జీవితంలో చెప్పగలుగుతావా? నీ జీవితంలో నీకున్న వారందరూ నిన్ను విడిచిపెట్టినప్పుడు, నీకున్న వారందరే నీ తల్లిదండ్రులు నేను విడిచిపెట్టినప్పుడు, నీవు నా సొత్తు నా బిడ్డలు అని నువ్వు అనుకున్నప్పుడు, నీ బిడ్డలే నేను విడిచిపెట్టినప్పుడు, నీవు నమ్మిన వారే నేను విడిచిపెట్టినప్పుడు, యెహోవా నిన్ను ఎన్నిసార్లు చేరదీయలేదు, యెహోవా నిన్ను ఎన్నిసార్లు ఆదరించలేదు, ఆ దేవుడు ఎన్నిసార్లు నేను బలపరచలేదు తన మెల్లని స్వరం ద్వారా, తన వాక్యం ద్వారా. యెహోవా చేరదీసే దేవుడు, యెహోవా ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాడు. ఇంకా చెప్పాలి అంటే ఈ లోకంలో మనుషులు, మనం ఎలాగైతే ఈ లోకంలో మనుషుల్ని ఆశ్రయించినప్పుడు వారు మనల్ని ఎలాగైతే విసర్జించారో విడిచిపెట్టారో, మనం కూడా అనేక సార్లు దేవుడు మనల్ని ఆశ్రయించినప్పటికీ, దేవుడు మనకి తోడై ఉన్నప్పటికీ మనం ఏం చేసామంటే దేవుని అనేక సార్లు విసర్జించిన వారిగానే ఉన్నాం. దేవుడు మన జీవితంలో మనల్ని ప్రేమించి మనల్ని హక్కున చేర్చుకొని మనల్ని చేరదీసి మన ఎడల మేలు కార్యాలు జరిగించినప్పటికీ అనేక సార్లు దేవునిని మరిచిన వారిగా, దేవుని విసర్జించిన వారిగానే ఉన్నాం. దేవుడు వద్దు అని చెప్పిన మాటనే చేసిన వారిగా ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని విసర్జించిన వారిగా ఉన్నాం, దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జించిన వారిగా ఉన్నాం, దేవుని సన్నిధిని విసర్జించిన వారిగా ఉన్నాం, దేవుని సహవాసాన్ని విసర్జించిన వారిగా ఉన్నాం అనేక సార్లు. అయినప్పటికీ ప్రభువు తన మహాప్రేమ చేత, దేవుడు ఒక మాట అన్నాడు కదండి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక మనం అనేక సార్లు దేవుని విసర్జించిన, అనేక సార్లు దేవుని విడిచిపెట్టిన, అనేక సార్లు దేవుని మేలులు మరిచిన, ఆయన తన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక మనల్ని ఎన్నడూ విసర్జించలేదు. మనల్ని నిత్యము చేరదీసుకుంటున్నాడు, మనల్ని హక్కున చేర్చుకుంటున్నాడు. మన అవసరతలు, మన అక్కర్లేంటో గ్రహించి గుర్తించి ఆ సమయమందు మన ఎడల సహాయం చేసే సహాయకుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ సమయమందు ప్రభుని ఆరాధించేటప్పుడు చెప్పాలి, దేవా నేను నిన్ను అనేక సార్లు విసర్జించానయ్యా, అనేక సార్లు నీ వాక్యాన్ని విసర్జించాను, నీ ధర్మశాస్త్రాన్ని విసర్జించాను, నీ సన్నిధిని, నీ సహవాసాన్ని విసర్జించాను. ప్రార్థించే విషయంలో ప్రార్థన అంటే విసర్జించాను, ఆరాధన అంటే విసర్జించాను. అయినప్పటికీ నువ్వు నా జీవితంలో నీవు నన్ను ఎన్నడూ విసర్జించలేదయ్యా. నీవు నన్ను నిత్యము చేరదీసుకున్నావు తండ్రి, నువ్వు నిత్యము నన్ను ఆదుకునే దేవుడుగానే ఉన్నావయ్యా. అందును బట్టి నీకు వందనాలని ప్రభువుని ఆరాధించాలండి.
ఈ లోకంలో తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టిన దేవా నువ్వు నన్ను చేరదీసే దేవుడుగా ఉన్నావయ్యా, నీకు వందనాలు అని దేవుని ఆరాధించాలి. అంత మాత్రమే కాదు, మీరు చూసినట్లయితే అదే కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు చదివితే అక్కడ మన పరిస్థితి ఎలా ఉంది, అలాంటి పరిస్థితుల్లో ప్రభు మన పట్ల ఏం చేశాడు అంటే, నేను ఏకాకిని బాధపడువాడును, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. మనం ఏకాకిగా ఒంటరిగా ఉన్నప్పుడు, ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు, నాకంటూ ఎవరు లేరు అన్న పరిస్థితి వచ్చినప్పుడు, ఏకాకిగా మిగిలిపోయినప్పుడు, మనం బాధపడిన స్థితిలో దేవా నీవు నా వైపు తిరిగి నన్ను కరుణించు అని ప్రార్థిస్తే దేవుడు ఎన్నిసార్లు తిరగలేదండి? ఎన్నిసార్లు మన వైపు తిరిగాడు, ఎన్నిసార్లు మన వైపు మళ్ళీ మన ఎడల కనికరం చూపించాడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ప్రభువుని ఆరాధించేటప్పుడు చెప్పాలి, దేవా నేను ఏకాకిగా బాధపడిన స్థితిలో ఉన్నప్పుడు నీవు నా వైపు తిరిగి నన్ను కరుణించావయ్యా, నీకు వందనాలు అని చెప్పాలండి. అంత మాత్రమే కాదు, నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్లలో నుండి నన్ను విడిపింపుము, నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమించుము. ఈ విధంగా మనం ఇక్కట్లతో, బాధలతో, వేదనలతో, హృదయ వేదనలతో నింపబడినప్పుడు, జీవితం నిండి ఉన్నప్పుడు దేవుడు మన ఎడల ఎలా ఉన్నాడు అంటే మనల్ని హత్తుకునే ఉన్నాడు, మన పాపములు క్షమించిన దేవుడుగా ఉన్నాడు, మనల్ని కరుణించిన దేవుడుగా ఉన్నాడు, మన బాధల నుంచి మనకి విడుదల దయచేసిన దేవుడుగా ఉన్నాడు, మన ప్రార్థనలకు జవాబు ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో చెప్పబడిన ఈ యొక్క మాటల్ని బట్టి దేవుని ఆరాధిద్దాం. దేవా ఏకాకిగా ఉన్న నన్ను, బాధపడిన స్థితిలో హృదయ వేదనలతో అతి విస్తారమైన హృదయ వేదన కలిగి ఉన్నప్పుడు నువ్వు నన్నైతే విడిచిపెట్టలేదయ్యా, నీవు నా వైపు తిరిగి నన్ను కరుణించిన దేవుడిగా ఉన్నావయ్యా, నా బాధను నా వేదనను చూచిన దేవుడిగా ఉన్నావయ్యా, నా పాపములు క్షమించిన దేవుడిగా ఉన్నావయ్యా, నీకు వందనాలయ్యా. నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టిన, ఈ లోకంలో ఉన్న మనుష్యులు నన్ను విడిచిపెట్టిన నీవు నన్ను విడువలేదయ్యా, నీవు నన్ను నిత్యము చేరదీసావు తండ్రి. నిజమేనయ్యా, నీ ప్రజలను నువ్వు విసర్జించే దేవుడు కాదయ్యా, నీ ప్రజలను నువ్వు ఎడబాసే దేవుడు కాదయ్యా, నువ్వు సంతోషముతో ఉత్సాహముతో నా జీవితాన్ని నింపిన దేవుడువయ్యా, నీకు వందనాలు అని ఈ చెప్పబడిన యొక్క కొద్ది మాటలను బట్టే ప్రభుని ఆరాధిస్తే దేవుడు మన యొక్క ఆరాధన బట్టి ఎంతో సంతోషిస్తాడండి. మన జీవితంలో మనం కలిగి ఉన్న యొక్క ఆరాధన, దేవుడికి అర్పిస్తున్న యొక్క ఆరాధన బట్టి దేవుడు సంతోషిస్తాడు, మన ఆరాధన కూడా అంగీకరిస్తాడు. సో ఈ సమయమందు చెప్పబడిన యొక్క వాక్యాన్ని బట్టి ఆరాధించుకుందాం, కళ్ళు మూసుకుందాం, ఆరాధించుకుందాం. ఆరాధన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, ప్రేమ కలిగిన దేవా, జాలి కలిగిన ప్రభువా, నీకు వందనాలు. నీ మహాకృప చేత గడిచిన పరిశుద్ధ దినం నుంచి పరిశుద్ధ దినం వరకు దేవా కంచి వేసి, నీ రక్షణ కవచాన్ని కంచి వేసి మమ్మల్ని అందరినీ కాచి కాపాడి దేవా ఈ విధంగా మమ్మల్ని సమకూర్చిన విధానానికి నీకు వందనాలు. నిజమే తండ్రి, దేవా నువ్వు నీ ప్రజలను విసర్జించే దేవుడు కాదయ్యా, నీ ప్రజలను ఎడబాసే దేవుడు కాదయ్యా, దేవా నీ ప్రజల పక్షాన నువ్వు వారికి సంతోషాన్ని ఉత్సాహాన్ని అనుగ్రహించే దేవుడు అయ్యా, వెలుపలికి రప్పించిన దేవుడు అయ్యా. దేవా నా జీవితంలో మా జీవితంలో కూడా నువ్వు ఎన్నడూ మమ్మల్ని విసర్జించలేదయ్యా. నీ యొద్దకు వచ్చినప్పుడు నువ్వు ఎంత మాత్రం మమ్మల్ని బయటికి త్రోసివేయలేదు తండ్రి, నువ్వు మమ్మల్ని ఎడబాయలేదు తండ్రి. దేవా ఉత్సాహముతో సంతోషముతో మా యొక్క జీవితాల్ని నింపిన దేవుడు అయ్యా, వెలుపలికి రప్పించిన దేవుడు అయ్యా, నీకు వందనాలేసయ్యా, స్తోత్రములు. అంత మాత్రమే కాదయ్యా, నిజమేనయ్యా, అనేక సార్లు దేవా నిన్ను విసర్జించి, నీ వాక్యాన్ని విసర్జించి, నీ ధర్మశాస్త్రాన్ని విసర్జించి, ప్రభువా నీ మందిరాన్ని, నీ సహవాసాన్ని విసర్జించి ఈ లోకాన్ని హత్తుకునే వారిగా, ఈ లోకంలో ఉన్న మనుష్యులను చేరదీసుకునే వారిగా ఉన్నాము తండ్రి, ఈ లోకంలో ఉన్న మనుష్యులను నమ్ముకునే వారిగానే ఉన్నాము తండ్రి. అయితే ఈ లోకంలో ఉన్న మనుష్యులు నమ్ముకోవద్దు, మనుష్యుని నమ్ముకొనవద్దు. మనుషులను నమ్ముకునేట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. నిజమేనయ్యా, అనేక సార్లు ఈ లోకంలో ఉన్న మనుష్యులను నమ్ముకొని ఎన్నోసార్లు నమ్మక ద్రోహం కలిగాం తండ్రి. ఎన్నోసార్లు తండ్రి వారి ద్వారా తగ్గింపు దేవా చులకనయ్యాం తండ్రి వారి యొద్ద.
అనేక సార్లు మా యొక్క బాధలను వారికి పంచుకొని వారి ద్వారా హేళన పొందాము తండ్రి, నిందలు పొందామయ్యా, అవమానం నందాం తండ్రి. అయితే తండ్రి, మా బాధలు, మా కష్టం, మా వేదన నీతో పంచుకున్నప్పుడు నువ్వెన్నడూ మమ్మల్ని హేళన చేయలేదయ్యా. నువ్వు మమ్మల్ని ఎన్నడూ త్రోసివేయలేదు తండ్రి. నువ్వెన్నడూ మమ్మల్ని దేవా మరి నిందలకు గురి చేయలేదయ్యా. నువ్వు నిత్యము చేరదీసిన దేవుడుగానే ఉన్నావు తండ్రి. నిజమే, దావీదు భక్తుడు చెప్తున్నట్లు, మా తల్లిదండ్రులు మమ్మల్ని విడిచిన, ఈ లోకంలో ఉన్న బిడ్డలు మమ్మల్ని విడిచిన, కన్న బిడ్డలు మమ్మల్ని విడిచిన, తల్లిదండ్రులు మమ్మల్ని విడిచిన, బంధుమిత్రులు విడిచిన, స్నేహితులు విడిచిన, నువ్వు మమ్మల్ని చేరదీసే దేవుడుగానే ఉన్నావు తండ్రి. ఏకాకిగా ఉన్న సమయంలో, బాధపడిన సమయంలో నీవు మా వైపు తిరిగి మమ్మల్ని కరుణించావు తండ్రి. నీకు వందనాలు దేవా తండ్రి. హృదయ వేదనలు అతి విస్తారముగా ఉన్నప్పుడు తండ్రి, దేవా వేదనతో బాధతో జీవిస్తున్నప్పుడు తండ్రి, దేవా నువ్వు మా యొక్క బాధలు తొలగించిన దేవుడుగా ఉన్నావయ్యా. మా పాపములు క్షమించిన దేవుడుగా ఉన్నావయ్యా. నీకు వందనాలు. అంత మాత్రమే కాదయ్యా, మా జీవితంలో తండ్రి మా వేదనలు బాధలు తీసివేసి హృదయ వేదన తొలగించి హృదయ వాంఛన తీర్చే దేవుడుగా ఉన్నావు తండ్రి. నీకు వందనాలు. మా జీవితంలో నువ్వు చాలిన తండ్రిగా ఉన్నందుకు వందనాలయ్యా. మా బ్రతుకులో తండ్రి ఇచ్చిన విలువైన రక్షణకే నీకు వందనాలయ్యా. మా జీవితంలో రక్షింపబడిన నాటి నుంచి నేటి వరకు నీవు చేసిన ప్రతి ఒక్క ఉపకార్యాలకే, అద్భుతాలకి, ఆశ్చర్య కార్యాలకి నీకే హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నువ్వు మాకు ఇచ్చిన విలువైన రక్షణకే దేవా, నువ్వు మా జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలులకే హృదయపూర్వకంగా నీకు వందనాలు తెలియజేసుకుంటూ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ చిన్న స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. అమెన్, 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 అమెన్ చెప్పారండి. ఐ హోప్ మీరు కూడా నాతో కలిసి ఈ సమయం ముందు ప్రభువుని ఆరాధించారని, దేవుణ్ణి గణపరచడానికి ప్రయత్నించారని ఆశిస్తున్నాను. దేవుని యొక్క చిత్తం అయితే, దేవుని యొక్క నడిపింపు ఉంటే ఇదే సమయం ముందు వచ్చే ఆదివారం 7 గంటలకి ఈ యొక్క FB లైవ్ ద్వారా ప్రభుని ఆరాధించడానికి ప్రయత్నిద్దాం. మీ అందరూ కూడా పాల్గొనండి, దేవుణ్ణి ఆరాధించండి, దేవుని యొక్క నామాన్ని గొప్ప చేయడానికి ప్రయత్నించండి. అంతవరకు దేవుని దృష్టికి ఇష్టంగా బ్రతుకుదాం, దేవుని కొరకు సాక్షులుగా జీవించడానికి ప్రయత్నిద్దాం. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి అనుగ్రహించాలి. అంత మాత్రమే కాదు, గత వారంలో దేవుని ఆరాధించాం, ఈ వారంలో దేవుని ఆరాధించాం. దేవుని యొక్క చిత్తం అయితే వచ్చే ఆదివారం కూడా ప్రభుని ఆరాధించడానికి ప్రయత్నిద్దాం. అంతవరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొక్క తోడు, ఆయన ప్రేమ, ఆయన కాపుదల, భద్రత, ఆయన దృష్టికి అనుకూలంగా అంగీకారంగా బ్రతికి ఉండే భక్తి జీవితం ప్రభు అయిన యేసుక్రీస్తు వింటున్న మీకును మరియు నాకును ఎల్లప్పుడూ దాయిచ్చాను గాక. ఆమెన్. అండ్ ప్రైజ్ ది లార్డ్ టు ఆల్ ఆఫ్ యూ.